శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల కృషి, సేవలను పలువురు కొనియాడారు. అటువంటి మహనీయుల ఆశయ సాధన కోసం అందరూ అంకితభావంతో పనిచేయాలి అని పలువురు కోరారు. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని పలువురు పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రణస్థలం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే నడికుర్తి టి ఈశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. పున్నానపాలెం గ్రామంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ ప్రతినిధి రెడ్డి రాము నాయుడు, పున్నానపాలెం స్కూల్ టీచర్స్తో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు పున్నాన నరసింహులు నాయుడు, అర్జున్ వల్స, పున్నానపాలెం, సంచాం, గిరివానిపాలెం, వేల్పురాయి, సిహెచ్ రాజాం, పాతర్లపల్లి, కోటపాలెం, కొచ్చెర్ల, రావడ, తెప్పలవలస, తిరుపతిపాలెం తదితర ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వాతంత్ర జెండా మా ఐక్య జెండా, జాతీయ జెండా